ఈసారి December 31 వైకుంఠ ఏకాదశి కూడా వస్తుంది. మేము అనుకున్నాం మనసులో, భగవంతుడా ప్రతి December 31 వైకుంఠ ఏకాదశి రావాలి, అప్పుడు అందరూ పవిత్రమైన భావంతో ఉండొచ్చు. సో ఇట్స్ అ వెరీ వెరీ స్పిరిచువల్లీ పొటెంట్ డే. మన వైకుంఠ ఏకాదశి December 31 కూడా కలిసి వచ్చింది. ఆ రోజు ఒక సంకల్పం తీసుకోండి, నెక్స్ట్ ఇయర్ నేను ఈ ఆధ్యాత్మికంగా ఉంటాను, నాకుండే ఏవైతే చెడాలో ఆ డ్రింకింగ్, స్మోకింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, దాన్ని నేను చెయ్యను. నేను లెట్ మీ బీ ట్రాన్స్ఫార్మ్, లెట్ మీ బీ హెల్దీ, లెట్ మీ బీ మోర్ స్పిరిచువల్, లెట్ మీ బీ మోర్ కనెక్టెడ్ టు గాడ్, లెట్ మీ డూ మోర్ సేవ. ఇలాంటి స్పిరిచువల్ రెజల్యూషన్స్. ఒకటి చెప్తాను సుధీర్ గారు, కేవలము రెజల్యూషన్ తీసుకోవటం వల్ల పని అవ్వదండి. ఎందుకంటే రెజల్యూషన్స్ తీసుకుంటాము, కానీ విత్ ఇన్ నో టైమ్ ఆ రెజల్యూషన్స్ మనం మర్చిపోతాం. ఆ రెజల్యూషన్స్ ని కీపప్ చేసే ఒక మెంటల్ స్ట్రెంగ్త్ మనకి ఉండదు. ఎందుకంటే వీ డు నాట్ హ్యావ్ ఎనీ సపోర్ట్. ఓకే, మనం ఒక మంచి మార్గంలో నడవాలి అంటే ఒక సపోర్ట్ సిస్టమ్ కావాలి. దాన్నే స్పిరిచువల్ సర్కిల్